నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు. బీసీ ఎస్సీలపై జరుగుతున్న దాడులు నియంత్రణ, యువత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా ఉంటారని ఇటీవల గుంటూరు ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో ఆ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు. ఈ మేరకు సోమవారం వెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జీవి ఆంజనేయులను కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడిన కేశవ శంకర్రావు, కూటమికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బీసీలను ఏకతాటిపైకి తెస్తామన్నారు. వైకాపాలో ఉన్న బీసీ నేతలు సామాజిక న్యాయం కోణంలో తీసుకున్నారని, కానీ ఏనాడైనా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలపై దాడులు ఖండించారా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో బలహీన వర్గాలు మొత్తం రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇదే బీసీ సంఘం అంతా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి గెలిపించారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాగానే బీసీలకి లోన్లు పెంచుతాం, పెళ్లి కానుకలు ₹1,00,000 చేస్తాం, విదేశీ విద్యకి 25 లక్షలు చేస్తాం, ఈ విధంగా బీసీలకు పెద్దపీట వేస్తాము, బీసీలకు గౌరవిస్తాము అని ఎన్నో మాయ మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఓట్లేశారు, మద్దతు ఇచ్చారు, ఓట్లేశారు. భారీ మెజార్టీ 153 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడం ఈయనకి అలవాటు అయిపోయింది. అసత్య ప్రచారాలు, చంద్రబాబు గారు లాంటి వాళ్ళ మీద అబద్ధం ఆడిన గోడ కట్టినట్టు ఆడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు అసత్యాలు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో, గతంలో ముఖ్యమంత్రి హోదాలో రోజుకి కొన్ని వందల అబద్ధాలు